ఒకటిగా జనగామ జిల్లా స్టేషన్ గణపూర్ మున్సిపాలిటీ పరిధిలో సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణీ చేశారు. స్టేషన్ గణపూర్ నియోజకవర్గం తెలంగాణలోనే అత్యధికంగా సీఎంఆర్ఎఫ్ కళ్యాణలక్ష్మి చెక్కులు పొందుతోందని కడియం వివరించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్న కడియం శ్రీహరి గత ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికంగా నిధులు మంజూరు చేస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో కంటే ఎక్కువగా ఇవాళ ముఖ్యమంత్రి సహాయం నుండి ఎక్కువ మందికి మనము ఆర్థిక సాయం చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కువ మందికి ఇప్పుడు మనము ఎల్ఓసి కూడా ఇప్పించుకోగలుగుతున్నాం. గతంలో పోల్చుకుంటే ఆనాడు ఒక 5-6 వేల కోట్ల రూపాయలు సీఎంఆర్ ఖర్చు అయితే ఇప్పుడు దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు కూడా సీఎంఆర్ ద్వారా మరి పేదవాళ్లకు ఆర్థిక సహాయం చేసే ప్రయత్నం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఇలాంటి సదుపాయాన్ని మనం పేద ప్రజలకు ఉపయోగించాలి, వాళ్ళకు తోడుగా అండగా మనం ఉండాలని చెప్పి గుర్తు చేస్తున్నాం. ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. ఈ ప్రభుత్వం మాటలు చెప్పింది, ఈ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించలేరు, ఆర్థిక పరిస్థితి అంతా గొప్పగా లేదు కాబట్టి చేతులు ఎత్తేస్తారని చెప్పి చాలా మంది మాట్లాడారు. కానీ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా పేద సంక్షేమం ఎక్కడ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ బ్రహ్మాండంగా పేదవాళ్ళందరికీ మనము ఉచితంగా సహాయం. అదేవిధంగా మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే ఒక చక్కటి అవకాశం కూడా మహారాష్ట్రలోనే కల్పించడం జరిగింది. ఈ రకంగా అనేక సంక్షేమ పథకాలను మన కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా పేద ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నది. కాబట్టి ఈ ప్రభుత్వానికి మీరందరూ అండగా ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా మీ అందరూ కూడా కోరుకుంటూ, ప్రత్యేకంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలులో మా సర్పంచ్లు కానీ లేదా మా లీడర్లు, మా నాయకులు కానీ లేదా మా కౌన్సిలర్లు కానీ నేను కానీ ఎక్కడ కూడా ఒక రూపాయికి అవినీతికి అవకాశం ఇవ్వకుండా నిజాయితీగా పనిచేస్తామని చెప్పి నేను సందర్భంగా సభ్యులుగా తెలియజేసుకుంటూ, ప్రధానంగా రాష్ట్రంలో